అందరికీ నమస్కారం అండి. రోడ్డు జాగ్రత్తల సిరీస్ లో ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో ఇండికేటర్స్ అనేవి ఏ సిచ్యువేషన్స్ లో ఆన్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఈ ఇండికేటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ సేవర్స్ కూడా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఫస్ట్ చెక్ చేసేది కూడా ఈ ఇండికేటర్స్ అండి. సో ఈ ఇండికేటర్స్ అనేవి ముందుగానే ఆన్ చేసి మన డెసిషన్ అనేది తీసుకోవాలండి. ఐదర్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్ ఆర్ పార్కింగ్. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ఇంకొంచెం దూరంలో లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్ తీస్తున్నామని తెలిసినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఫర్ లెఫ్ట్ టర్న్, రైట్ ఇండికేటర్ ఫర్ రైట్ టర్న్ ముందుగానే ఆన్ చేసి టర్న్ చేయాలండి. వన్స్ టర్న్ అయిపోయిన తర్వాత ఇండికేటర్ అనేది ఆఫ్ చేయాలండి. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి ఇంకొంచెం దూరంలో యూటర్న్ తీస్తున్నామని తెలిసినప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి యూటర్న్ తీయాలండి. వన్స్ యూటర్న్ తీసిన తర్వాత ఇండికేటర్ అనేది ఆఫ్ చేయాలండి. థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి మన వెహికల్ రోడ్డు పక్కకి పార్క్ చేసుకున్నప్పుడు పార్కింగ్ ఇండికేటర్ అనేది ఆన్ చేయాలండి. ఫోర్త్ సిచ్యువేషన్ వచ్చేసి మన వెహికల్ పార్కింగ్ నుంచి లైన్ పైకి వస్తున్నప్పుడు రైట్ ఇండికేటర్ ఆన్ చేసి లైన్ పైకి తీసుకురావాలండి. ఫిఫ్త్ సిచ్యువేషన్ వచ్చేసి థర్డ్ లైన్ ఆర్ ఫోర్ లైన్ హైవేలో ఉన్నప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ ఫర్ లెఫ్ట్ లైన్ చేంజ్, రైట్ ఇండికేటర్ ఫర్ రైట్ లైన్ చేంజ్ ఆన్ చేసి లైన్ చేంజ్ చేయాలండి. థ్యాంక్ యూ అండి.